రబ్బాని తెలుగు కథలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అన్నయ్య కానుక. రామాపురం అనే గ్రామంలో రాము, లలిత అనే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు నివసించేవారు. రాము తల్లిదండ్రులు చిన్నప్పుడే ప్రమాదంలో చనిపోతారు. రాము తన చెల్లెల్ని పెంచి పెద్ద చేస్తాడు. రాము టాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ తన చెల్లెల్ని పోషిస్తాడు. లలిత ఇంటి పని చేస్తూ ఉంటుంది. రాముకి తన చెల్లెలంటే పంచప్రాణాలు. అలాగే లలితకి కూడా తన అన్నయ్య అంటే చాలా ఇష్టం. లలిత ఉదయాన్నే లేచి వంట చేసి తన అన్నయ్యకి భోజనం పెడుతుంది. రాము భోజనం చేశాక, వెళ్ళొస్తానమ్మా, నువ్వు జాగ్రత్త, సాయంత్రం నా గురించి ఎదురు చూడకుండా తొందరగా తినేసి పడుకో. అలాగే అన్నయ్య. ఇలా రాము ట్యాక్సీ తీసుకొని బయలుదేరతాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సాయంత్రం రాము తన చెల్లెలికి ఒక చీర కొనుక్కొని తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడు ఆ చీరను చూసి లలిత ఇలా అంటుంది, అన్నయ్య, ఇప్పుడు ఇంత ఖరీదైన చీర అవసరమా? నీకు చూస్తే ఒక్క చొక్కా కూడా మంచిది లేదు. నేను కట్టుకొనుపో. పిచ్చి చెల్లెమ్మ, నేను డ్రైవర్ని, ఎప్పుడూ దుమ్ములో పడుంటాను, నాకెందుకమ్మా మంచి బట్టలు? నా చెల్లెలు నాకెప్పుడూ కళకళలాడుతూ లక్ష్మీదేవిలా కనిపించాలి. ఆ నవ్వులో, ఆ చల్లని చూపులో నన్ను నేనే మర్చిపోవాలి. అదేనమ్మా నా కోరిక. అన్నయ్య, నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఇలా రాము తన చెల్లెలికి పెళ్లి సంబంధం చూడాలని ఒక పూజారి వద్దకు వెళ్తాడు. పూజారి గారు, నమస్కారం అండి, మా చెల్లెలికి ఒక మంచి సంబంధం చూడండి అంటూ ఫోటో ఇస్తాడు. అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది. నేను ఒక మంచి సంబంధం చూసి మీకు ఫోన్ చేస్తాను. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పూజారి రాముకి ఫోన్ చేస్తాడు. చూడయ్యా రాము, రేపు మీ చెల్లిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. అలాగేనండి. ఇక మరునాడు ఉదయం పూజారి అబ్బాయి వాళ్ళని తీసుకుని రాము ఇంటికి వస్తాడు. చూడయ్యా రాము, నీకు కాబోయే బావగారు డాక్టర్. అతని పేరు అశోక్ అంటూ పూజారి గారు అతన్ని పరిచయం చేస్తాడు. అప్పుడు అశోక్ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది. అమ్మాయి చాలా బాగుంది, లక్షణంగా ఉంది. అప్పుడు అశోక్ వాళ్ళ నాన్న ఇలా అంటాడు. చూడు రాము, మాకు కట్న కానుకలపై పెద్దగా పట్టింపు లేదు. అమ్మాయి లక్షణంగా ఉంది, అది చాలు మాకు. ఇది విన్న రాము చాలా సంతోషిస్తాడు. అప్పుడు పూజారి ఇలా అంటాడు. చూడండి, దగ్గరలో అయితే ముహూర్తాలు ఏమీ లేవు కాబట్టి మీరు మరో 3 నెలల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. అలాగే పూజారి గారు. ఇలా జరుగుతూ ఉండగా రాము తన చెల్లెలితో ఇలా అంటాడు. చూడమ్మా లలిత, నీ పెళ్ళికి కావలసిన నగలు నేను తయారు చేయిస్తాను. ఇంతకీ నీకేం నగలు చేయించమంటావు? నాకేం వద్దన్నయ్యా. అలా అనద్దమ్మా, చెప్పకపోతే నా మీదొట్టే. అప్పుడు లలిత సిగ్గుతో తన 2 చేతులు పైకి చూపిస్తుంది. తెలిసిపోయిందమ్మా, నీకు బంగారు గాజులు కావాలి, అంతే కదా? అవునన్నయ్యా. చెల్లెమ్మా, ఇక నేను చేయాల్సిందల్లా నీకు బంగారు గాజులు చేయించి నీ చేతికి వేసి నీకు పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి పంపించడమే. పో అన్నయ్యా అంటూ లలిత సిగ్గుతో లోపలికి వెళ్తుంది. ఇలా ఒకరోజు రాము, అమ్మ లలిత, రేపు మన బంధువుల పెళ్ళికి నువ్వు వెళ్ళాలి. అదేంటన్నయ్యా, నువ్వు రావట్లేదా? లేదమ్మా, నాకిక్కడ కొంచెం పనుంది. నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళనన్నయ్యా. అదేంటమ్మా, నువ్వు వెళ్ళకుంటే రేపు నీ పెళ్ళికి ఎవరొస్తారు చెప్పు? సరే అన్నయ్య. అమ్మ లలిత, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇక ఆ మరునాడు ఉదయం లలిత తన బంధువుల ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో ఆ బస్సు అదుపు తప్పి లోయలో పడుతుంది. మరునాడు సాయంత్రం రాము ఇంటికొస్తాడు. తన చెల్లెలు ఎక్కడా కనిపించకపోవటంతో కంగారు పడతాడు. అప్పుడు తమ బంధువులకి ఫోన్ చేసి తన చెల్లి గురించి ఆరా తీస్తాడు. అప్పుడు అసలు మీ చెల్లి పెళ్లికే రాలేదు అని చెప్తారు వాళ్ళు. ఇలా రాము తన చెల్లిని వెతుక్కుంటూ బయలుదేరతాడు. ఇలా తాను ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవటంతో తన చెల్లెలు ఎక్కడ ఉందో ఎలా ఉందో అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు రాము. అప్పుడు రాము ఇలా అనుకుంటాడు. అమ్మా లలిత, ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? ఒకసారి అన్నయ్య కనిపించు తల్లి, నిన్ను చూడకుండా అన్నయ్య ఉండలేడమ్మా అని రాము అంటాడు. ఇలా వెళుతూ ఉండగా రాముకి మార్గ మధ్యలో ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. అప్పుడు రాము తన చెల్లెలి ఆచూకీ తెలుసుకుందామని ఆ ముని దగ్గరకు వెళ్తాడు. నమస్కారాలు మునివర్య. ఎవరు బాబు నువ్వు? నేను ఈ పక్క ఊర్లో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాను. నాకు ఒక చెల్లెలు, ఆమె పేరు లలిత. మా చెల్లెలు బంధువుల పెళ్ళికని వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదండి. మా చెల్లెలు ఎక్కడుందో ఎలా ఉందో, అసలు బ్రతికే ఉందో లేదో తెలీదు.
ఈ విషయంలో మీరేమైనా సహాయం చేయగలరా మునివర్య? అప్పుడు ఆ మునీశ్వరుడు తన దివ్యదృష్టితో చూస్తాడు. మీ చెల్లెలు బ్రతికే ఉంది. త్వరలోనే ఆ భగవంతుడు నీ చెల్లెల్ని నీ దగ్గరికి చేరుస్తాడు. ఆ భగవంతునిపై భారం వేసి ధైర్యంగా ఉండు. ఇదంతా విన్నాక రాము చాలా సంతోషిస్తాడు. చాలా మంచి శుభవార్త చెప్పారు మునివర్య. నమస్కారాలు, వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు రాము. ఇలా ఎప్పటికైనా తన చెల్లెలు తనని కలుస్తుంది అన్న నమ్మకంతో రాము తన జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటాడు. రాము తాను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని తన చెల్లెలికి బంగారు గాజులు కొనటం కోసం కూడబెడుతూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు రాము తాను దాచిపెట్టిన డబ్బులతో తన చెల్లెలి కోసం బంగారు గాజులు కొంటాడు. ఇలా ఆ గాజులు తీసుకొని ఇంటికొస్తాడు. రాము తన చెల్లెలి ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మా లలిత, నీకోసం మీ అన్నయ్య బంగారు గాజులు తీసుకొచ్చాడమ్మా. ఎక్కడున్నావు తల్లి? తొందరగా ఇంటికి రమ్మా అంటూ బాధపడతాడు. లలిత ప్రయాణించిన బస్సు ప్రమాదంలో కొంతమంది బ్రతికి బయటపడతారు. అందులో లలిత కూడా ఉంటుంది. ఇలా గాయపడ్డ వారందరినీ పట్నంలోని ఒక ఆసుపత్రిలో చేర్చుతారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు అశోక్ తన వృత్తిరీత్యా లలిత చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి వస్తాడు. అక్కడ లలితని చూసి చలించిపోతాడు. అప్పుడు అక్కడే ఉన్న సిస్టర్తో ఇలా అంటాడు. ఏమైందండి ఈ అమ్మాయికి? బస్సు ప్రమాదంలో గాయపడింది డాక్టర్ గారు. అలాగా నర్స్, ఆమె రిపోర్ట్స్ తీసుకురండి. అప్పుడు నర్స్ వెళ్ళి ఆ రిపోర్ట్స్ తీసుకొని వస్తుంది. అశోక్ రిపోర్ట్స్ అన్నీ పరిశీలిస్తాడు. తరువాత లలితకి చికిత్స చేస్తూ ఉంటాడు. ఇలా అశోక్ పూజారికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని లలిత అన్నయ్య రాముకి తెలియచేయమని చెప్తాడు. అప్పుడు ఈ విషయం విన్న పూజారి బాధతో, అలాగేనండి, నేను చెప్తానుగా అని అంటాడు. ఇలా పూజారి రాము ఇంటికొస్తాడు. ఇదిగో అయ్యా రాము, మీ చెల్లెలు పట్నంలోని హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. నీకు కాబోయే బావగారే లలితకి చికిత్స చేస్తున్నారు. అలాగా అండి, ఎంత శుభవార్త చెప్పారు అని అక్కడి నుంచి వెంటనే రాము హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు. బావగారు, ఇప్పుడు నా చెల్లెలికి ఎలా ఉంది? చికిత్స చేస్తున్నా. ఒక వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. ఇలా మరికొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అశోక్ రాముతో ఇలా అంటాడు. చూడు బావా, లలితని రేపు డిశ్చార్జ్ చేస్తాం. కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోండి. అంతా కుదుట పడుతుంది. సమయానికి మందులివ్వండి. అలాగేనండి. ఇలా రాము తన చెల్లెల్ని తీసుకుని ఇంటికొస్తాడు. రాము ప్రతిరోజు లలితకి భోజనం తినిపించి మందులిస్తాడు. కొన్ని రోజులు గడిచాక లలిత ఆరోగ్యం కుదుట పడుతుంది. పూర్తిగా కోలుకుంటుంది. ఒకరోజు పూజారి రాముకి ఫోన్ చేస్తాడు. రాము, లలిత ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పర్వాలేదండి, కోలుకుందిగా. సరే అయ్యా రాము, ఇక నుంచి అన్నీ మంచి రోజులే. ఒకరోజు తాంబూలాలు మార్చుకొని లగ్నపత్రిక రాసుకుందాం. అలాగే పూజారి గారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పూజారి అశోక్ వాళ్ళ తల్లిదండ్రుల్ని తీసుకొని వస్తాడు. అప్పుడు వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు. అప్పుడు పూజారి లగ్నపత్రికని చదువుతాడు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి స్త్రీ చాంద్రమానేన శ్రీ శుభకృతనామ సంవత్సరం మార్గశిర శుద్ధ శనివారం అనగా మార్చి నెల 4వ తారీఖు 2023 సంవత్సరం శ్రవణ నక్షత్రం ధనుర్లగ్నమందు శనివారం ఉదయం 8:15 వివాహానికి సుముహూర్తంగా నిర్ణయించడమైంది. ఇలా రాము తన చెల్లెలి కోరిక ప్రకారం తాను ఎంతో కష్టపడి ఇష్టపడి చేయించిన బంగారు గాజుల్ని వేసి తన చెల్లెలికి పెళ్లి జరిపిస్తాడు. రాము తన చెల్లెల్ని బావ అశోక్ చేతిలో పెట్టి ఇలా అంటాడు. చూడండి బావగారు, చిన్నప్పటి నుంచి నా చెల్లెల్ని నా ప్రాణంలా చూసుకున్నాను. ఇప్పుడు నా ప్రాణాన్ని మీ చేతిలో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బావా. ఇక ఇటు రాము తన చెల్లెల్ని అత్తమామల చేతిలో పెట్టి ఇలా అంటాడు. అత్తయ్య, మావయ్య, చిన్నప్పుడే మా అమ్మా నాన్నలు చనిపోయారు. మా ఇద్దరికి అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఇక నుంచి మా చెల్లెలికి మీరే అమ్మా నాన్న. నా చెల్లెలు తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మన్నించండి అంటూ రాము కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలాగే రాము, నువ్వేం బాధపడకు. ఇక మీ అమ్మాయి మా అమ్మాయి. ఇలా రాము తన చెల్లెల్ని అత్తవారింటికి పంపిస్తాడు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నాన్నకు ప్రేమతో. భూపాలపట్నం అనే గ్రామంలో రామయ్య అనే అతను పాల వ్యాపారం చేసేవాడు. అతని భార్య అనారోగ్యంతో చనిపోతుంది. అతనికి ఒక కూతురు, ఒక కొడుకు.
కూతురు పేరు వసంత, కొడుకు పేరు విజయ్. రామయ్య రోజూ సైకిల్పై ఉదయాన్నే పాలు తీసుకొని పట్నానికి వెళ్ళి అక్కడ ఇళ్లల్లో పాలు పోసి వచ్చేవాడు. ఇలా వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవనోపాధి కొనసాగించేవారు. రామయ్య కూతురు వసంత అదే ఊరిలో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. పై చదువులకి పట్నం వెళ్లే ఆర్థిక స్తోమత లేక ఇంటి వద్దే ఉండి ఇంటి పని చేసేది. విజయ్ స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడు. ఇలా వారివి మధ్యతరగతి బ్రతుకులు. వసంత వంట చేసి తండ్రి రామయ్యకి, తమ్ముడు విజయ్కి భోజనం పెట్టేది. అక్క, పప్పు చాలా బాగుంది. నీ చేతి వంట అమృతం. అవునమ్మా వసంత, వంట బాగా చేశావు. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు రామయ్య ఇలా అంటాడు. అమ్మా వసంత, రోజూ సైకిల్పై పట్నానికి వెళ్ళి రావటం చాలా ఇబ్బందిగా ఉందమ్మా, కానీ తప్పదు కదా. ఇది విన్న వసంత, విజయ్ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా మరునాడు విజయ్ తన అక్కతో ఇలా అంటాడు. అక్క, మన నాన్న మన గురించి చాలా కష్టపడుతున్నాడు కదా. అవునరా తమ్ముడు, మన నాన్న ఎన్ని రోజులని ఇలా సైకిల్పై వెళ్తూ కష్టపడతాడు. ఎలాగైనా కష్టపడి డబ్బులు కూడబెట్టి నాన్నకి ఒక స్కూటీ కొనివ్వాలి. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వసంత తన తమ్ముణ్ణి తీసుకొని దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్తుంది. అక్కడ ఒక స్కూటీ షోరూమ్ చూస్తుంది. అప్పుడు వసంత తన తమ్ముణ్ణి తీసుకొని స్కూటీ షోరూంలోకి వెళ్తుంది. స్కూటీ చాలా బాగుంది అని స్కూటీపై కూర్చొని చాలా సంతోషపడుతుంది. అప్పుడే అక్కడికి సేల్స్మెన్ వస్తాడు. కామన్ సెన్స్ లేదా? స్కూటీపై ఎందుకు కూర్చున్నావు? తప్పైందండి, క్షమించండి. అన్నా, ఇంతకీ ఈ స్కూటీ ఖరీదెంత? 1,20,000. అన్నా, రేటేమైనా తగ్గిస్తారా? ఇవేమైనా కూరగాయలా రేటు తగ్గించడానికి? వెళ్ళండి ఇక్కడి నుంచి. అప్పుడు వసంత బాధతో తన తమ్ముణ్ణి తీసుకుని బయటకు వస్తుంది. అప్పుడు విజయ్ ఇలా అంటాడు. మనలాంటి వాళ్ళం స్కూటీ కొనలేమక్క. స్కూటీ ఖరీదు 1,20,000 రూపాయలు. ఏమోరా, మన తలరాత. అన్నీ చూడడమే తప్ప అనుభవించేది లేదు. సరే పద. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రామయ్య పట్నానికి పాలు పోయటానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతాడు. అలా అతని కాలుకి గాయమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న వసంత తమ్ముడు విజయ్ని తీసుకుని అక్కడికి వస్తుంది. అచేతనంగా పడి ఉన్న తండ్రిని చూసి వసంత, విజయ్ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు రామయ్యని అక్కడి నుంచి ఆటోలో ఇంటికి తీసుకుని వస్తారు. అప్పుడు వసంత డాక్టర్ని తీసుకుని వస్తుంది. డాక్టర్ చికిత్స చేసి ఇలా అంటాడు. పెద్ద ప్రమాదమేమీ లేదు. ఒక 15 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. సమయానికి ఈ మందులు వాడండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసంత రామయ్యతో ఇలా అంటుంది. నాన్న, ఈ కొద్ది రోజులు మీరు విశ్రాంతి తీసుకోండి. నేను రేపటి నుండి పట్టణం వెళ్ళి పాలు పోసి వస్తాను. కూతురు అలా అంటంతో రామయ్య తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏమీ అనలేక మౌనంగా ఉంటాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి అని అంటాడు. మరునాడు ఉదయమే నిద్రలేచి వసంత పశువులకు మేత వేసి పాలు పితుకుతుంది. ఆ పాలని పట్నానికి తీసుకుని వెళ్తుంది. ఇలా ఇంటింటికి వెళ్ళి పాలు పోసి తిరిగి వచ్చాక వంట చేసి తమ్ముడు విజయ్కి లంచ్ బాక్స్ సిద్ధం చేసి ఇస్తుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు విజయ్ తన అక్క అలా కష్టపడ్డం చూసి ఇలా అంటాడు. అక్క, నీకు సైకిల్పై వెళ్ళి పాలు పోసి రావడం చాలా కష్టంగా ఉంది కదా. అవును, కష్టంగానే ఉంది తమ్ముడు, కానీ తప్పదు కదా. అక్క, మన స్కూటీ ఎప్పుడు కొందాం? మన దగ్గర డబ్బులున్నప్పుడే కొందాంలేరా. అక్క, నువ్వు స్కూటీ కొందాము అనుకున్నప్పుడు స్కూటీ ఖరీదు 90,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1,20,000 రూపాయలైంది. ఇంకా ఎప్పుడు కొంటామక్క? మనం అనుకున్నప్పుడే ఏది అవ్వదులేరా, కానీ ఏదో చిన్న ఆశ. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు వసంత పట్నంలో పాలు పోసి తిరిగొస్తుంటే అలసిపోయి ఒక చెట్టు కింద దిగులుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. సైకిల్పై పట్నానికి వెళ్ళి రావటం చాలా కష్టంగా ఉంది. అదే స్కూటీ ఉన్నట్లయితే పట్నానికి వచ్చి పాలు పోయటం పెద్ద కష్టమేమీ కాదు. ఇలా ఆలోచిస్తూ అటువైపు చూస్తే అక్కడ ఒక మిరపకాయల బజ్జీల బండి ఉంటుంది. అక్కడ జనాలు చాలామంది మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటారు. అది గమనించిన వసంతకి ఒక ఆలోచన వస్తుంది.
మిరపకాయల బజ్జీల వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఇలాగే తాను కూడా ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వసంత ఒక నిర్ణయానికొస్తుంది. సమోసాలు తయారు చేసి అమ్మాలి అనుకుంటుంది. ఇలా వసంత ఇంటికొచ్చి తన తండ్రి రామయ్యతో ఇలా అంటుంది. నాన్న, నేను పట్టణం నుండి వచ్చేటప్పుడు ఒక మిరపకాయ బజ్జీల బండి చూశాను. అక్కడ జనాలు ఎగబడి మరీ తింటున్నారు నాన్న. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను సమోసాలు తయారు చేసి అమ్మాలనుకుంటున్నాను నాన్నా. సరేనమ్మా, నేను కోలుకున్నాను కదా, రేపటి నుంచి నేను పట్టణానికి వెళ్ళి పాలు పోసొస్తాను. మళ్ళీ సాయంత్రానికి సమోసాలు తయారు చేయడంలో నీకు సహాయపడతానులే. ఇక అప్పుడే విజయ్ స్కూల్ నుంచి వచ్చి ఇలా అంటాడు. అక్క, స్కూల్ అయిపోయాక నేను కూడా వచ్చి నీకు సమోసాలు తయారీలో సహాయపడతానక్క. ఇలా వసంత సమోసాలు తయారు చేసి అమ్మటం ప్రారంభిస్తుంది. వసంత సమోసాలు చాలా రుచికరంగా తయారు చేయటంతో జనాలు చాలామంది వచ్చి సమోసాలు తినేవారు. రామయ్య ఒక తోపుడు బండిపై సమోసాలు పెట్టుకుని ఊరంతా తిరిగి సమోసాలు అమ్మేవాడు. విజయ్ అక్కకి తోడుగా సమోసాలు తయారీలో సహాయంగా ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా సమోసాలు అమ్మగా వచ్చిన డబ్బుని వసంత కొంచెం కొంచెంగా కూడబెడుతుంది. వసంత సమోసాలని చాలా రుచికరంగా తయారు చేయడంతో సమోసాల వ్యాపారం బాగా సాగుతుంది. ఇలా వసంత కొన్ని నెలల్లోనే స్కూటీ కొనటానికి కావాల్సిన డబ్బుల్ని కూడబెడుతుంది. ఇలా ఒకరోజు వసంత తన తండ్రి రామయ్య, తమ్ముడు విజయ్తో ఇలా అంటుంది. నాన్న, మన సమోసాలు అమ్మగా వచ్చిన డబ్బుని నేను కొంచెం కొంచెంగా కూడబెట్టాను. ఆ డబ్బుతో మన స్కూటీ కొనుక్కుందాం. నువ్వు ఉదయాన్నే స్కూటీపై పట్టణానికి వెళ్ళి పాలు పోసి రావచ్చు. అవునమ్మా, ఇన్ని రోజులు సైకిల్పై పట్టణానికి వెళ్ళి రావటం చాలా కష్టంగా ఉండేది. ఇక అప్పుడే అక్కడ ఉన్న విజయ్ ఇలా అంటాడు. నిజంగానాక మన స్కూటీ కొంటున్నావా అని చాలా సంతోషపడతాడు. మరునాడు ఉదయం వసంత తాను కూడబెట్టిన డబ్బులతో స్కూటీ కొందామని షోరూంకి వస్తుంది. అక్కడ వాచ్మెన్ వసంతతో ఇలా అంటాడు. ఎక్కడికమ్మా? లోపలికి పోవాలన్నా, స్కూటీ కొనడానికి వచ్చాను. స్కూటీ కొనే మొహమేనా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేంటన్నా అలా మాట్లాడుతున్నావు? అయినా నువ్వు ఈ బిల్డింగ్కి వాచ్మెన్వి కదా, స్కూటీ అమ్మేవాడివి కాదు కదా. సంతలో కూరగాయలు కొనేవాళ్ళలా ఉన్నావు. నువ్వు స్కూటీ కొంటావా? ఆపండన్నా, నేను డబ్బులు తీసుకునే వచ్చాను. ఏంటన్నా ఇది? ఉన్నోడు లేనోడిని తిట్టి, లేనోడు లేనోడిని తిట్టి, ఎందుకన్నా మనల్ని మనం తక్కువ చేసుకుని బ్రతకడం? ఏంటన్నా, లేని వాళ్ళు స్కూటీ కొనుక్కోవద్దా? నా చిన్నప్పటి నుండి మా నాన్న పట్టణానికి సైకిల్ మీద వెళ్ళి పాలు పోసొచ్చేవాడు. మా నాన్న కష్టం చూడలేక అతనికి స్కూటీ కొందామని వచ్చాను. ఏంటన్నా, పేదోళ్ళంటే అంత చులకనా? అప్పుడు సెక్యూరిటీ గార్డ్ సిగ్గుతో తలదించుకొని, సారీ అమ్మా, ఇక మీరు లోపలికి వెళ్ళండి అని అంటాడు. ఇక అప్పుడు వసంత లోపలికి వెళ్ళి డబ్బులు కట్టి స్కూటీ తీసుకుని వస్తుంది. ఇలా స్కూటీపై తన నాన్నను కూర్చోబెట్టుకుని వెళ్తుంది. నిజ జీవితంలో మనందరం కలల్ని కంటాం, కానీ వసంత లాంటి కొందరు మాత్రమే కష్టపడి తమ కలల్ని నెరవేర్చుకుంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.